సంగారెడ్డి సదర్ సమ్మేళనంలో దున్న రాజులపై జగ్గారెడ్డి సయ్యాటలాడాడు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఐబీ వద్ద యాదవుల సదర్ సమ్మేళనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా తెప్పించిన దున్న రాజుల విన్యాసాలు, యాదవుల ఆటపాటలు పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. జగ్గారెడ్డి దున్న రాజులపై ఎక్కి హుషారుగా యాదవ సోదరులతో కలిసి డాన్సులు చేశారు. సదర్ ఉత్సవం సందర్భంగా యాదవుల కులదైవమైన శ్రీకృష్ణుని పాటను యాదవులతో కలిసి పాడారు. నేను పండుగలను రాజకీయాలకు సంబంధం లేకుండా చేస్తాను. ఈ సదరు కూడా సదరు కూడా రాజకీయాలకు సంబంధం లేని పండుగ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సదరు ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించారు. అది మనం మీరందరూ కూడా చూసి, కానీ ఈ సదరు ఏర్పాట్లు అందరూ కూడా తెలుసు. చెప్పిన మనోళ్ళంతా దసరా కానీ, ఒక బతుకమ్మలు కానీ, ఒక బోనాల పండుగ కానీ, ఒక శ్రీరామ కళ్యాణం కానీ, ఏది కూడా రాజకీయాలకు సంబంధం లేని పండుగ. ఇది ఓట్ల కోసం చేసే, నేను ఓట్ల కోసం పైసలు ఖర్చు పెట్టాను. ఓట్ల కోసం పైసలు ఖర్చు పెట్టాలంటే ఓట్ల పైసలు ఇస్తారు. అవునా? నా సంవత్సరానికి ఖర్చు ఏంటో తెలుసా? పండుగలకు దసరా పండుగ ఖర్చు, నా ఖర్చు 3 కోట్లు. శ్రీరామరావుని కళ్యాణ ఖర్చు 2.5 కోట్లు. ముత్యాలే ₹1 కోటి తీసుకొస్తా నేను.